పిల్లల ఆలోచన ధోరణి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు సమస్య అవుతుంటే ఆ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల వైఖరి పిల్లలకి శాపంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. తల్లిదండ్రుల ఆలోచనల తరహాలో పిల్లల విషయంలో కాలేజీలో పిల్లల విషయంలో మేనేజ్మెంట్లు ఆలోచించగలుగుతాయా? లేదు. ఎందుకని? వేలాది మంది ఉంటారు, ప్రతి ఒక్కళ్ళని అంతగా కాన్సన్ట్రేట్ చేయడం సాధ్యం కాదు. కానీ యుక్త వయసు కరెక్ట్గా 18 ఏళ్ల లోపు వయసు అంటే పిల్లతనానికి ఎక్కువ, పెద్దతనానికి తక్కువ. ఆ టైంలో మైండ్ ఫ్లక్సేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆలోచన ధోరణి చాలా విచిత్రంగా ఉంటుంది. సినిమాలకు ఇన్స్పైర్ అయ్యి సమాజంలో అది ఇది చూసి ఇన్స్పైర్ అయిపోయేటటువంటి సందర్భం, అప్పటిదాకా తల్లిదండ్రుల గారాల మధ్య పెరిగినటువంటి సందర్భం, చిన్నపాటి సమస్యను కూడా తట్టుకోలేని మనస్తత్వం. ఫర్ ఎగ్జాంపుల్ తాజాగా ప్రకాశం జిల్లాలో ఒక ఆత్మహత్య జరిగింది. సాక్షి ఏం రాసుకొచ్చిందంటే, టెర్రస్ మీద ఉన్న షెడ్డుకి ఉరేసుకుని బలవర్మన్నం, ఒంగోలు టీడీపీ నేత గోరంట్ల రవికుమార్కి చెందిన కాలేజీలో ఘటన. ఆ మేనేజ్మెంట్ అంతా పారిపోయారు, ఒక డీన్కి అప్పచెప్పారు అన్నటువంటి. ఏమవుతుందంటే ఆ టైంలో అక్కడ ఉంటే మీద దాడి చేసేస్తారు. ఇప్పుడు వాళ్ళమ్మ ఏం చెప్తోంది, ఫీజు గురించి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అని. అమ్మాయి అట్లాంటిది ఏదైనా చెప్పిందంటే ఏమీ లేదు. ఇంకోటి, ఫీజు కట్టలేదా? కట్టనప్పుడు కాలేజీలో చేర్చకూడదు కదా. కట్టలేనప్పుడు చేరిన తర్వాత ఫీజు అడిగితే తప్పు అవుతుందా? లేదా అదనపు ఫీజు అడిగితే తప్పు అవుతుంది. కానీ మీ ఫీజు మీరు కట్టండి అంటే అది మీరు కట్టలేకపోతే ఆ తల్లిదండ్రులు తప్ప, మేనేజ్మెంట్ తప్ప? మేనేజ్మెంట్ అడిగింది కాబట్టి ఆత్మహత్య చేసుకుందని ఆ తల్లిదండ్రులు చెప్పారని చెప్పేసి అది ఆ మేనేజ్మెంట్ తప్పు అన్నటువంటి కోణంలో రాసుకొస్తే మీడియా సహజంగా మానవత్వం చచ్చిపోయింది అది ఇదని. ఇప్పుడు అదే కాలేజీ మూసేస్తే అప్పుడు అందులో ఉన్న విద్యార్థులు, అందులో ఉద్యోగాలు చేసే వాళ్ళందరి విషయంలో మానవత్వం లోపించదా? ఫీజు కట్టగలిగినటువంటిప్పుడే చేర్చుకోవాలా? లేదు అంటే కనుక ఫ్రీగా ఉన్నటువంటి దాంట్లో ఉండే గవర్నమెంట్ కాలేజీలోనే చేర్చాలి. చేర్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు అంటే అక్కడ ఆత్మహత్య చేసుకునే స్థాయికి ఆ పిల్లల మీద ఒత్తిడి ఎవరు తెచ్చినట్టు? మేనేజ్మెంటా, పేరెంటా? ఆలోచిస్తే ఒక రూట్లో ఆలోచిస్తే కార్పొరేట్ మేనేజ్మెంట్లు కాబట్టే అని ఒకవైపు వస్తుంది. అదే సందర్భంలో రెండో వైపు తల్లిదండ్రులు చనిపోయారు కాబట్టి తల్లిదండ్రుల పట్ల సానుభూతి వస్తుంది, మేనేజ్మెంట్ పట్ల కోపం వస్తుంది. సమస్య ఎక్కడ వస్తుంది అంటే మనం చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది. విద్యా వ్యవస్థని ఇవాళ రోజున ఉట్టి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు నడిచిన రోజులు బాగున్నాయి. ఆ రోజుల్లో ఆయా విద్యా సంస్థల్లోని మాస్టర్ల పిల్లలు కూడా అక్కడే చదివారు కాబట్టి. ఇప్పుడు అట్లా లేదు. కాబట్టి వ్యవస్థలో మార్పు అనివార్యమైంది. ఇవాళ పాత రోజులకి ఇవాళ మనం బలవంతంగా మన పిల్లల్ని పంపించమంటే పంపిస్తామా? ప్రభుత్వ పాఠశాలకి లేదు, ప్రైవేట్కే పంపిస్తున్నాం. కానీ ఆ వ్యవస్థ మీద ఒక విషయాన్ని నింపుకోనక్కర్లేదు. వాస్తవం ఏదుంటే అది మాట్లాడుకోవచ్చు. నిజంగా దోపిడీ చేయట్లేదా? ఖచ్చితంగా తెలిసినే పంపిస్తున్నాం కదా. దానికి పరిష్కారం ఏంటి అంటే కేవలం కాసేపు మాట్లాడుకోవడం తప్పించి ప్రభుత్వ విద్యా వ్యవస్థనే ఆ స్థాయికి మెరుగుపరచాలి. అట్లా ప్రైవేట్ మీద ఆప్షన్ కింద ఉండాలి ప్రైవేట్, కానీ డిపెండెన్సీ ఉండకూడదు అన్నటువంటి ఇన్డెప్త్ చర్చ అయితే జరగట్లేదు. కేవలం ఉదంతం ఆధారంగా యాజమాన్యాలకు సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నాం, లేకపోతే స్టూడెంట్స్కి సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నాం. మేధావులు ఆలోచించాల్సినటువంటిది అది.